హాయ్ ఫ్రెండ్స్, మనం నెగిటివ్ కామెంట్స్ని కూడా పాజిటివ్గా తీసుకోవడం ఎలా, దాని గురించి అయితే నేను మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఒక ఉద్యోగి తనకు ఒక ప్రజెంటేషన్ ఉంది. ప్రజెంటేషన్ ఉన్నప్పుడు ప్రజెంటేషన్కి రెడీ అయిన తర్వాత ఆ ఉద్యోగి బయలుదేరినప్పుడు ఇంట్లో ఏంటండి మీరు షూ సరిగ్గా పాలిష్ చేసుకోలేదని వాళ్ళ భార్య ఉంది. తర్వాత గేట్ దాటి వెళ్తున్నప్పుడు వాచ్మెన్ ఏమన్నాడు, ఏంటి సార్ మీరు అసలు ఎంత వరస్ట్గా ఇన్షర్ట్ చేసుకున్నారు అని అన్నారు. తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ కొలీగ్స్, ఏంటి ఈయన ఏది సరిగ్గా పేపర్స్ అట కరెక్ట్గా పెట్టుకోడు, సరిగ్గా మాట్లాడలేడు, తొందరగా మాట్లాడతాడు, కంగారు పడుతూ మాట్లాడతాడు అవి అని వాళ్ళు కామెంట్ చేస్తారు. ఈయన ఎలా ప్రజెంట్ చేస్తాడో ఏంటో అని అయితే ఆఫీస్లో వాళ్ళు కామెంట్ చేస్తారు. సో అన్ని నెగిటివ్ కామెంట్స్ ఆయన మైండ్లో అయితే రొటేట్ అవుతూ ఉన్నాయి. సో ఫైనల్గా ఆయన రూమ్కి వెళ్ళి కూర్చున్నాడు. సో ఆయన వాళ్ళకి దారిలో వాళ్ళ మిస్సెస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ వాళ్ళ ఆఫీస్ వరకు వాళ్ళు ఏమేమి ఉన్నారో వాటిని అయితే కరెక్షన్ చేసుకున్నాడు. షూ పాలిష్ చేసుకున్నాడు, మంచిగా డ్రెస్ ఇన్షర్ట్ చేసుకున్నాడు, పేపర్స్ అన్నీ పక్కాగా పెట్టుకున్నాడు, తను స్పీడ్గా మాట్లాడతానన్న దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకున్నాడు. సో ఇది ఫుల్గా ప్రిపేర్ అయ్యి ప్రజెంటేషన్కి వెళ్ళాడు. సో ఆ ప్రజెంటేషన్లో ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్ట్కి అయితే కంపెనీకి వచ్చేలా చేశాడు. సో ఈ కథ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, ప్రజలు చాలామంది కానీ నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు. సో ఆ నెగిటివ్ కామెంట్స్ వల్ల మనం ఫీల్ అవ్వకుండా రియల్గా నెగిటివ్ కామెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ మనం తీసుకుని దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకుని లైఫ్లో ముందుకు సాగిపోతే దాని యొక్క సక్సెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, నచ్చకపోతే ఒక డిస్లైక్ కొట్టండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్.